అందరికీ నమస్కారం. ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండలం మండలాధ్యక్షుడు, వివిధ గ్రామాల నాయకులు ఇక్కడ ఉన్నాము. ఈరోజు రాష్ట్రం అంతా చూస్తూ ఉంది. అంబటి రాంబాబు గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులనే బూతులు తిట్టే పరిస్థితి. వైసీపీ గవర్నమెంటు, మునుపటి గవర్నమెంట్లో కూడా ఇదే విధమైన మన సంస్కృతికి వ్యతిరేకంగా బూతుల రాజకీయాన్ని కనిపెట్టింది వైసీపీ ప్రభుత్వం. అసలు ప్రతి విమర్శలు చేయాలంటే మనం సీనియర్ నాయకులు 80ల్లో ఎవరైతే రాజకీయ అరంగేట్రం చేశారో ఆ నాయకుల్ని ఆదర్శంగా తీసుకోవాలి. మీరు రోసయ్య గారిని తీసుకోండి, వెంకయ్య నాయుడు గారిని తీసుకోండి, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి. ఇప్పుడు మన ప్రస్తుత దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారిని తీసుకోండి. ఆయన విమర్శ చేస్తే కేవలం అక్కడ జరిగిన ప్రక్రియ గురించో విధి విధానాల గురించో ఉంటుంది, కానీ బూతుల గురించి, మరి కుటుంబాలని అవమానించడం, వ్యక్తిగతంగా మనిషిని దూషించడం ఇది ఎక్కడా మీరు చూడరు. ఉదాహరణకి మొన్న హంద్రీనేవా ప్రాజెక్టు గురించి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన డ్రామా గురించి రామనారాయణ రెడ్డి గారు చెప్పారు. అది ఆర్టిఫిషియల్గా గేట్లు తీసుకొచ్చి మరి 4 ట్యాంకర్లతో నీళ్లు పోసి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అక్కడ మరి గేట్లు ఎత్తి ఆ నీళ్లు వదలడం. అదేవిధంగా అక్కడ రాయలసీమ భూమి కదా, నీళ్ళన్నీ పీల్చేసి బురద వచ్చేసింది. మరి ప్రజలంతా కాళ్ళు చేతులు కడుక్కున్నాం, మన ఊరికి నీళ్ళు వచ్చాయని పోయేటప్పటికి ఆ భూమి పీల్చేసి బురద మాత్రమే మిగిలింది అనేసి చాలా సున్నితంగా అక్కడ విషయము ప్రజలకి చెప్తూనే, విమర్శిస్తూనే ఎంత మంచిగా చెప్పారు చూడండి. ఉదాహరణకి ఇందులో వ్యక్తిని దూషించడం లేదు, వారి కుటుంబాన్ని అవమానించడం లేదు. కేవలం వైసీపీ గవర్నమెంట్లో ఏ విధంగా చేశారు విధి విధానాల గురించి మాట్లాడడం వరకే ఉందన్నమాట. అందువల్ల 80ల్లో వచ్చిన సీనియర్ నాయకుల్ని ఇప్పుడున్న నాయకులు, యువ నాయకులు అందరం కూడా వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి విమర్శలు హుందాతనంతో మన సంస్కృతిని కాపాడుతూ రాజకీయాన్ని హుందాతనంతో చేయాలనేసి ఈ సభాముఖంగా నాయకులు అందరం కూడా మరి అంబటి రాంబాబు వ్యాఖ్యల్ని ఖండిస్తూ మరి ప్రజలకి మనవి చేసుకోవడం జరుగుతుంది.